2 మాటలు విశ్వాసం గురించి మీతో పంచుకొని ఆశిస్తున్నాను. విశ్వాసము మనకు ఉన్నప్పుడు మనము అన్ని విషయాలలో దేవుని యందు గొప్ప కార్యములు చేయగలమని మీకు మనవి చేస్తున్నాను. విశ్వాసం ఉన్నప్పుడు దేవుని యొక్క పని వేరుగా ఉంటుంది. విశ్వాసం లేనప్పుడు కృపను బట్టి దేవుని యొక్క పని వేరుగా కనపడుతుంది. అనేక మార్లు ప్రభు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి అద్భుతములు చేయకుండా ఊరిని విడిచిపెట్టి వెళ్ళినట్లు కనపడుతుంది. కానీ ఆయన విశ్వాసం ఉంచిన వారికి అనేక అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యములు ప్రభు జరిగించినట్లే మనకు తెలుసు. కాబట్టి అబ్రహాము యొక్క విశ్వాసాన్ని నేను జ్ఞాపకం చేయని ఆశిస్తున్నాను. మనం ఆదికాండం 18వ అధ్యాయములో మనం చూసినట్లయితే 12వ వచనములో ఒకరోజు ప్రభు అబ్రహాము దగ్గరికి రావడం, అబ్రహాము శారాతో ప్రభు మాట్లాడడం. ఆశ్చర్యం ఏంటంటే అబ్రహాము యొక్క భార్య శారా, నీకు ఒక బిడ్డ పుడతారు, ఆకాశ నక్షత్రం వలె, ఇస్కరేలు వలె నీ సంతానం ఉంటుందని ప్రభు చెప్పినప్పుడు ఆమె నా యజమానునికి వృద్ధాప్యం వచ్చేసింది, అలాంటి వృద్ధాప్యం కలిగిన యజమానునికి ఎలా సంతానం కలుగుద్ది అని తనలో తాను నవ్వుకున్నప్పుడు ప్రభుకి కోపం వచ్చినట్లే కనపడుతుంది.